రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులలో సన్న బియ్యం పంపిణీ చేస్తోంది సర్కార్. ఇవాటి నుంచి అన్ని జిల్లాల్లో లబ్ధిదారులకు సన్న బియ్యంను రేషన్ దుకాణాల్లో ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 91 లక్షల రేషన్ కార్డులకు గాను 2,85,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నారు. ప్రతి నెల లబ్ధిదారులకు 1.7 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అందుతున్నాయి. ఇప్పటికే 4 నెలలకు సరిపడా 8 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యంను అధికారులు సిద్ధం చేశారు. ఏటా రాష్ట్రానికి 36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతుండగా ఖరీఫ్లో 24 లక్షల సన్న వడ్లను రైతుల నుంచి ప్రభుత్వం సేకరించింది. ప్రస్తుతం రబీలోనూ రైతుల నుంచి ధాన్యం సేకరించి అందుకు అన్ని చర్యలు చేపట్టింది రేవంత్ సర్కార్. రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీకి సంబంధించి మాదాపూర్ నుంచి మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, సన్నబియ్యం పంపిణీ అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి లబ్ధిదారులకి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. మొన్న లాంఛనంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన తర్వాత ఈ రోజు నుంచి రేషన్ దుకాణాల్లో ప్రజలందరికీ కూడా ఎవరైతే రేషన్ షాపులు ఉన్నాయో, రేషన్ కార్డులు ఉన్నాయో ఆ కార్డుదారులందరికీ కూడా ఈ రోజు నుంచి పంపిణీ చేస్తారు. ఒక్కొక్క కార్డుకు సంబంధించి అందులో ఉన్నటువంటి కార్డు మెంబర్స్కి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున పంపిణీ చేస్తారు. ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోలు ఈ సన్నబియ్యం పంపిణీ చేస్తారు. ఇప్పటి వరకు కూడా గత కొన్ని దశాబ్దాలుగా కూడా ప్రజలందరూ కూడా దొడ్డు బియ్యమే పంపిణీ చేస్తూ వచ్చారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో వాళ్ళు హామీ ఇచ్చారు. ఇచ్చిన మేరకు ఈ రోజు నుంచి ప్రజలందరికీ కూడా ఎవరైతే ఆ కార్డుదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు అత్తాపూర్లో బియ్యం పంపిణీ సజావుగా కొనసాగుతోంది. సన్నబియ్యం ఈ రోజు నుంచి రేషన్ దుకాణాల్లో లభిస్తుంది. ఎవరైతే కార్డుదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి తీసుకోవచ్చని ఇప్పటికే ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా దుకాణాల వద్ద ప్రజలు కార్డుదారులు బారులు తీరి తమకు సంబంధించినటువంటి బియ్యాన్ని తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దొడ్డు బియ్యం వచ్చిన నేపథ్యంలో ఈ రోజు నుంచి సన్న బియ్యం అందుతున్నాయి. అసలు ఈ సన్న బియ్యం పంపిణీకి సంబంధించి రెస్పాన్స్ ఎట్లా ఉందో ఇక్కడ రేషన్ డీలర్లు ఉన్నారు. ఆయన మొదటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నారు కదా, అడిగి తెలుస్తున్నాం. ముందుగా వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది, ఏమంటున్నారు సన్న బియ్యం సంబంధించి? చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే సన్న బియ్యం అంటే ఎన్నో ఏళ్ళ కళ. మనం షాప్ పెట్టిన ప్రజలు ఎవరు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, వాదా ఇచ్చింది కాబట్టి నెరవేర్చారు. సంతోషపడుతున్నారు. పొద్దున్న నుంచి చాలా రాణాలు కూడా ఇలా వస్తున్నారు. ఇప్పుడు రాకపోతుండే షాపుకు వాళ్ళు కూడా వచ్చి తీసుకుంటున్నారు. ఎంతమంది ఉంటారు మీ షాప్? మా దగ్గర 1140 ఉన్నాయి. మొత్తం అందరూ వస్తారు ఎవ్రీ మంత్. 1100 ఉన్నాయి కానీ ఇంకా 1130-40 దాకా వస్తుంది. నాకు 1144 ఉంది. నా దగ్గర ఎక్కువ కూడా వస్తారు. ఇంకా ఎక్కడైనా తీసుకోవచ్చు కదా? ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మన కడైంది కాబట్టి ఎక్కడైనా తీసుకోవచ్చు. ఏమంటున్నారు? చాలా సంతోషపడుతున్నారు. సన్న బియ్యం అంటేనే ఒక 2-3 నెలల కానీ అడిగిపోతున్నారు. ఎప్పుడు ఇస్తారు మాకు, ఎప్పుడు ఇస్తారు అంటే ఇస్తారు అనుకో. జనవరి నుండే జనవరి ఏప్రిల్ అయింది కాబట్టి చాలా సంతోషపడుతున్నారు. పొద్దున నుంచి పబ్లిక్ తిరిగిపోతున్నారు. అందరు ఫోన్లు కూడా ఇస్తున్నారు. నాకు చాలా మంది ఫోన్ చేశారు రమ్మని చెప్పినా కూడా. చూసారు కదా, అయితే వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ బాగుందని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఇన్ని రోజులు దొడ్డు బియ్యం వచ్చింది కదా, ఇప్పుడు సన్న బియ్యం ఎట్లా అనిపిస్తుంది? మాకు హ్యాపీనే ఉందండి. కాకపోతే ఇలానే కొనసాగించాలని ప్రభుత్వంతో వినతి చేస్తున్నాం. ఇస్తామని చెప్పినారు. ఇప్పటి నుంచి మొత్తం ఎప్పటికి ఇస్తామని చెప్తున్నారు కదా? సరే అండి. అంటే మీరు ఇప్పటిదాకా దొడ్డు బియ్యం తీసుకున్నారు కదా, అప్పుడు ఏం చేసేవాళ్ళ బియ్యాన్ని? తిన్నామండి, మేము అలానే తిన్నాము. తిన్నాం. కానీ ఇప్పుడు సన్న బియ్యం వస్తే చాలా హ్యాపీ ఇస్తున్నారు కదా ఇప్పుడు? ఇచ్చినారండి, అలా తీసుకున్నాము. చాలా హ్యాపీ అండి. ఎట్లా ఉన్నాయి బియ్యం? చాలా సన్నగా ఉన్నాయండి. సన్న బియ్యం ఉన్నాయి. అసలు షాప్లో తీసుకో అవసరం లేదు. ఫస్ట్ దొడ్డు బియ్యం తినకపోతే ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. దొడ్డు బియ్యం సరిపోకపోతే బయట కొనుక్కున్నామండి. చాలాసార్లు కొనుక్కున్నాం. ఇప్పుడు కొనుక్కునే అవసరం లేదు. ఇవాళ అయితే సన్న బియ్యం వచ్చినాయంటే చాలా హ్యాపీ ఉంది. ఇన్ని రోజులు దొడ్డు బియ్యం ఉండే కదా మా, అప్పుడు ఎట్లా అనిపిస్తుండే? సన్న బియ్యం తినకపోతుంటారు కదా, అప్పుడు ఎట్లా అనిపిస్తుండే? ప్రభుత్వమే మాకు ఇస్తే బాగుంటుండే అని అనిపిస్తుండే సార్ మాకు. అమ్మ, మీరు చెప్పండి, దొడ్డు బియ్యం తీసుకున్నారు కదా, తిన్నారా? ఏం చేసిరు? ఇప్పుడు సన్న బియ్యం వచ్చినా కదా సార్, అవి తిన్నాము, ఇవి కూడా తింటున్నాము. ఇన్ని రోజులు సన్న బియ్యం లేకుండే కదా? లేకుండే, కానీ అప్పుడు కేసీఆర్ కూడా ఇచ్చిండు కదా సార్ దొడ్డు బియ్యం. సన్న ఇచ్చిండు ఆయన కూడా ఒకసారి. ఆయన కూడా ఇచ్చిండు. ఇప్పుడు ఈయన ఇస్తాంటుండు కదా, ఇస్తాడంట. కానీ ఆయన ఒక్కసారి ఇచ్చిండు. ఇప్పుడు ఎప్పటికి బియ్యం వస్తాయి కదా ఈ సన్నమి, మరి ఎట్లా ఉంటది? మీ ఇంట్లో అందరూ మంచిగా ఉంటుందా? మంచిగానే ఉంటుంది సార్, తింటారు బాగానే. మహిళలు మా ఖర్చు తగ్గుతుంది. సన్న బియ్యంలో పోయి కొనుక్కోవాలి. దొడ్డు బియ్యం ఎవరు తిన్నారు, పిల్లలు తిన్నారు. సన్న బియ్యం తెచ్చుకోవాలి. ఇప్పుడైతే సన్న బియ్యం తెచ్చే అవసరమే లేదు. సన్న బియ్యం వచ్చినాయి కదా, ఇప్పుడు ఇదే అవసరం లేదండి. చాలా థ్యాంక్స్ అండి.
సో చూసినాం కదా, ప్రభుత్వానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కృతజ్ఞతలు చెప్తున్నారు. గత అంటే చాలా సంవత్సరాలుగా దొడ్డు బియ్యం తింటున్నాం. వేరే వాళ్ళు అంటే డబ్బులున్న వాళ్ళు కొనుక్కొని సన్న బియ్యం తినేవారు, కానీ లేని అంత ఆర్థిక స్తోమత లేని మేమందరం కూడా దొడ్డు బియ్యమే తినాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అందరితో సమానంగా మాకు కూడా రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం ఇవ్వడం ద్వారా మేము కూడా ప్రతిరోజు కూడా ఇంట్లో సన్న బియ్యం తినేటువంటి అవకాశం లభించిందని చెప్పి మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికి ఇట్లనే కంటిన్యూ చేయాలని చెప్పి కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. సన్న బియ్యం ఇస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.